ఒక వ్యక్తిని బాగు చేశాడు. ఎవరిని? మోగ గ్రుడ్డితనము పట్టిన దెయ్యము పట్టిన వ్యక్తి. అంటే ఆ దెయ్యం పడితే ఆ వ్యక్తికి ఏమొస్తుంది? మోగతనము, గ్రుడ్డితనం వస్తుంది. అంటే దెయ్యము పట్టినప్పుడు వాడు మాట్లాడలేడు, చూడలేడు. సో అలాగూ అటువంటి గ్రుడ్డి దెయ్యము పట్టిన వ్యక్తిని యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే స్వస్థపరిచారు. అప్పుడు అక్కడ 2 రకాల గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏమైంది అంటే ప్రజలందరూ కూడా విస్మయం ఉంది. వాళ్ళందరూ ఏం చేశారంటే ఈయన దేవుడు అని విశ్వసించారు. ఆ మాట చదువుదాం చూడండి, 23వ వచనము. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. 22వ వచనం కూడా చదువుదామా? అప్పుడు దెయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. యేసయ్య వానిని చూచి స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడైను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు మాత్రం ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జుబూల వలనే దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు గాకని మరి ఒకని వల్ల కాదనిరి. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను. యేసయ్య ఒక దెయ్యము పట్టిన వ్యక్తిని, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ వ్యక్తిని ఏం చేశాడు? బాగు చేశాడు. అంటే అతనికి గ్రుడ్డివాడికి తిరిగి చూడగలుగుతున్నాడు, మోగవాడు తిరిగి మాట్లాడగలుగుతున్నాడు. అలాగే ఎవరు చేశారు అంటే యేసయ్య చేశాడు. ఇంతకీ వాడికి ఆ యొక్క స్థితి ఎందుకు వచ్చింది? దెయ్యం పట్టడం వల్ల. ఫాస్ట్గా చెప్తాను, ఆలకించండి, మీకు అర్థమైతే ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? ఇంతకుముందు చెప్పిన ప్రసంగం కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నా, తర్వాత చెప్పేది అర్థమవుతుంది మీకు. ఇలాగ దెయ్యము పట్టిన వ్యక్తిని బాగు చేసినప్పుడు అక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. ఇది ముఖ్యం. ఒక గుంపు ఏమంటుందంటే ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే ఈయన నిజంగా దేవుడే, ఈయన నిజంగా దేవుని కుమారుడే, కాబట్టే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగాడు. ఈయన దేవుని శక్తి చేతనే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగాడు. ఈయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేతనే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగాడు అని ఒక గుంపు ఆశ్చర్యపడి నమ్మింది. ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు ఏమంటుందంటే వీడు దేవుని కుమారుడు కాదు, వీడు, అలాంటి పదమే వాడారు అక్కడ, అందుకే చెప్తున్నాను. యేసయ్యని ఏమంటున్నారో చూడండి వాళ్ళు. వీడు దెయ్యము పట్టినవాడు, వాడు పరిశుద్ధాత్మ శక్తి చేత వెదలగొట్టలేదు. యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి చేత ఏం చేశాడు? ఈ దెయ్యాన్ని వెళ్ళగొడితే వీళ్ళేమంటున్నారు? దెయ్యపు శక్తి వల్ల, వీడు దెయ్యాలకు అధిపతి, వీడు ఒక పెద్ద దెయ్యం, అందుకే చిన్న దెయ్యాన్ని వదలగొట్టారు అన్నారు. మీకు అర్థమవడానికి ఏమన్నారు? వీడు ఒక పెద్ద దెయ్యం కాబట్టి ఆ చిన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగాడు అన్నారు. అటువంటి గుంపుతో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడి ఏమన్నాడు అంటే ఇదిగో 3 ఉదాహరణలు చెప్పాడు, అవి నేను చెప్పను. మొదటి ఉదాహరణ ఏంటి అంటే ఆయన అడుగుతాడనమాట, అరే మీకు బుర్రా బుద్ధి ఉందా? సాతాన్ని వెళ్ళగొట్టుకుంటే వాడి రాజ్యం ఎక్కడైనా నిలబడుతుందా అని ఒక 3 ఉదాహరణలు చెప్తాడు. మొట్టమొదటి ఉదాహరణ, కుటుంబం కొట్టుకుందనుకోండి, ఆ కుటుంబం నిలబడుతుందా? కుటుంబంలో భార్య భర్త పిల్లలు కొట్టుకున్నారనుకోండి, ఒకరికొకరు విరోధంగా ఏర్పడ్డాడు అనుకోండి, ఆ కుటుంబం నిలబడుతుందా? అది చెప్పాడనమాట. అసలు మీకు బుర్ర ఉందా? సాతాన్ని ఎలా పోగొట్టుకుంటుంది? సాతాను పనేంటి చెప్పండి? నాశనం చేయటం. దెయ్యం పనేంటి? అవునా కాదా? అందుకే ఒక కుమారునికి దెయ్యం పట్టినప్పుడు ఆ కుమారుని ఏం చేస్తుందంట? అది వానిని నాశనం చేయాలని తరచుగా వాని అగ్నిలోను నీళ్ళలోను పడదొస్తుందని చదివామో లేదా మనం? అంటే దెయ్యం యొక్క కాన్సెప్ట్, దెయ్యం యొక్క పని ఏంటంటే వాణ్ణి నాశనం చేయటం. అలా నాశనం చేసేవాడిని ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు? బాగుపరిచాడు. అప్పుడు సాతాను రాజ్యం ఉంటుందా, ఊడిపోతుందా? నాశనం చేయడం వాడి పని అయితే బాగు చేస్తాడా? కావాలని ఇంకో 2 దెయ్యాలు ఎక్స్ట్రా పంపించి ఇంకొంచెం ఎక్కువ నాశనం అయ్యేలా చేస్తాడు. అంతేనా కాదా? మొదటి ప్రశ్న అదే అడిగాడు అనమాట, మీకు బుర్ర ఉందా? సాతాన్ని వెళ్ళగొట్టుకుంటే వాడి రాజ్యం స్థిరపడదు. దానికి ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే మొదటి ఎగ్జాంపుల్, ఇంటిలో వాళ్ళు వ్యతిరేకంగా నిలబడితే ఆ ఇల్లు నిలబడుతుందా? భార్య భర్త కొట్టుకున్నారనుకోండి, ఆ ఇక ఎప్పటికీ నిలబడదు. రెండో ఉదాహరణ ఏంటి అంటే ఇదిగో ఏ పట్టణం కొట్టుకుంటే ఆ పట్టణం నిలబడుతుందా? ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఈ ఇల్లులకి ఆ ఇల్లు పడదు, ఆ ఇల్లులకి ఈ ఇల్లు పడదు అనుకోండి, అసలు ఈ పట్టణం నిలుచుంటుందా? అమ్మో ఈ పట్టణం వాళ్ళంతా ఎదవలని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకో ఊరికి. అవునా కదా?
అమ్మో ఈ పట్టణం ఈ ఇళ్ళ మధ్య మనం ఉండలేని చెప్పి ఇంకొకటి ఇంకో ఊరు వెళ్ళిపోతాడు. చివరికి ఏమైంది? పట్టణం ఖాళీ అయింది. ఇంకో ఉదాహరణ కూడా చెప్పాడు. ఇదిగో బలవంతుణ్ణి బంధించకపోతే మనం ఇంటిని దోచుకోగలమా అన్నాడు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లోకి నేను దొంగతనానికి వచ్చా, అవునా? వచ్చానా లేదా? చాలా డబ్బులు దోచుకుంటున్నా, మీకు అర్థం అవ్వట్లేదు అది. సరే, తర్వాత సంగతి. ఇప్పుడు మీ ఇంట్లోకి దొంగతనానికి వచ్చినప్పుడు నేనేం చేయాలి? సునందమ్మ తిరుగుతూ ఉండు, బావా నువ్వు కూడా తిరుగుతూ ఉండు, నీ బీరువాలో ₹1,00,000 ఎత్తుకెళ్ళిపోతాను అంటామా? ముందు సునందమ్మకి ఏం పెడతాం? క్లోరోఫాము ఒక కచ్చిప్ పెడతాం, చక్కగా మంచం మీద పడుకోబెడతాం. బావకి ఏం చేస్తాం? ఆయన కూడా ఒక కచ్చిప్ పెడతాం, చక్కగా కుర్చీలో పెట్టి తాళ్ళతో కడతాం. అప్పుడు మాత్రం ఆ ఇంటిని ఏం చేయగలం? అంతేనే కదా. ఒక ఇంటిని దొంగతనం చేయాలంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను, ఆ ఇంట్లో ఉన్నటువంటి బలవంతులను వాళ్ళని ఏం చేయాలి? మనం బంధిస్తేనే ఆ ఇంటిని దోచుకోగలం. అప్పుడు ఆయన అంటున్నాడు, అరే బలవంతుడు ఎవరంటే సాతాను. ఆ బలవంతుడైన సాతాను నుండి ఆ వ్యక్తి నేనేం చేశాను? దోచుకున్నాను, బాగు చేశాను అంటున్నాడు ఆయన. అర్థమవుతుంది మీకు? అక్కడ అర్థం అది. బలవంతుణ్ణి బంధిస్తే కానీ వాడిని దోచుకోలేము కదా అంటాడు కదా అక్కడ ఉదాహరణ. మీరు చదవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత, నేనేం చేయలేను దానికి, కానీ మీకు అర్థమయ్యేలా చెప్తాను మొత్తం. ఇప్పుడు అక్కడ ఉద్దేశం అది. అరే నేను బలవంతుడైన సాతాన్ని బంధించి ఆ వ్యక్తిని ఏం చేశాను? కాపాడాను, అంటే దోచుకున్నాను నేను. ఇప్పుడు దాకా ఎవడు దోచుకుని ఉన్నాడు వాడిని? సాతాను, అంటే దెయ్యము వాడిని దోచుకుంది. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఆ దెయ్యాన్ని బంధించేసి ఆ దెయ్యాన్ని పోగొట్టి యేసయ్య ఇప్పుడు వాడిని దోచుకున్నాడు. అది కూడా చెప్పాడనమాట. ఇంకొక విషయం కూడా చెప్తాడు. అరే మీకు బుర్రలు ఉన్నాయా? మీ పిల్లలు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా. ఎందుకంటే వీళ్ళు పరిచయులు ఎవరు అంటే పాస్టర్లు అనమాట, అవునా కదా. అక్కడ అడిగింది ఎవరు? పరిచయులే. మార్కు సువార్త చూస్తే శాస్త్రులు ఉంటుంది. మొత్తానికి వీళ్ళెవరు? పాస్టర్లు అనమాట. కాబట్టి పాస్టర్ల పని ఏంటి? దెయ్యాలు వెళ్ళగొట్టడమే కదా, అవునా కదా. దెయ్యం పడితే అక్కడికి తీసుకొస్తారు, మీరు మీ ఇంట్లోకి తీసుకెళ్తారా? ఎమ్మటే చర్చి గారు పాస్టర్ గారికి ఫోను, అంతేనే కదా. పాస్టర్ గారికి ఫోన్ రావాలి, చర్చిలో ఉండాలి. ఇప్పుడు ఆయన అడుగుతాడు, మీ పిల్లలు మీరు, పాస్టర్ గారి పిల్లలు కూడా పాస్టర్లే కదా, అంటే వీళ్ళు ముసలోళ్ళు అనమాట ఆ పాటికి, అవునా కదా. వీళ్ళకి ఒక 60 ఏళ్ళు వచ్చాయి, వీళ్ళ సినిమా అయిపోయింది. ఇప్పుడు ఆ సంఘాన్ని ఎవరు కాస్తున్నారు? వాళ్ళ కుమారులు కాస్తున్నారు. ఇప్పుడు అయ్యా ఎవరికైనా దెయ్యం పడితే మీ పిల్లల దగ్గరికి, నీ దగ్గరికి తీసుకొస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళగొడుతున్నారు కదా. వెళ్ళగొడుతున్నారా లేదా? వాళ్ళు కూడా అన్నారు వెళ్ళగొడుతున్నారయ్యా అని. అంటే మీ పిల్లలు వెళ్ళగొడితే మాత్రం దేవుని శక్తి, నేను వెళ్ళగొడితే మాత్రం దెయ్యం శక్తి, అంతేనే కదా. అంటే నువ్వు నీ పిల్లలు మాత్రం వదలగొడితేనేమో దేవుని శక్తి చేత వదలగొట్టానంటారు, నేను వదలగొడితే మాత్రం మీ పిల్లలే మీకు తీర్పు తీస్తారు పోండి అన్నాడు అనమాట. అంటే అర్థమైంది తెలుసా? రేపు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు నమ్మలేదని రేపు మీ పిల్లలే చెప్తారు, మేము దేవుని శక్తి చేత పోగొడితే మా నాన్నలు ఏమన్నారు తెలుసా? యేసయ్యని దెయ్యం శక్తి చేత పోగొట్టారని చెప్పి రేపు తీర్పులు వాళ్ళే చెప్తారు. ఇలా నరక వేయడానికి వీళ్ళే సాక్షులు అనమాట. అది అక్కడ మాట అర్థం. మీ పిల్లలే మీకేం చేస్తారు? తీర్పు తీరుస్తారు అని అంటాడనమాట ఆ అధ్యాయంలో. ఇది జరిగిన సినారియో. అర్థమైందా మీకు? అంటే యేసు ప్రభు ఒక వ్యక్తిని మంచిగా బాగు చేస్తే, మీకు మళ్ళీ చెబుతున్నా, దెయ్యం పట్టడం అంటే అంత ఈజీ కాదు. మోగా గుడ్డి, అవునా కదా. ఒకరోజు కళ్ళు మూసుకొని బతకండి, తెలుసుద్ది మీకు ఎంత బాధ ఉంటుందో. ఒకరోజు అంతా మాట్లాడకుండా బతకండి, తెలుసుద్ది మీకు. గుడ్డివాడివి మాట్లాడలేను అనుకో, ఎమ్మట ముందుగా పోయేదేంటి తెలుసా? నీ ఉద్యోగం. గుడిదాన్ని ఎవరు పెట్టుకుంటారు? నా పదాలు తప్పు కనుక్కోమాకండి, మీకు అర్థం అవ్వాలి, బాధ అర్థం అవ్వాలి. అది అర్థమైతే అక్కడదే అర్థమైంది మీకు. ఇప్పుడు దాకా మాట్లాడేస్తున్నావు, మంచి వక్తగా ఉంటున్నావు, మంచిగా చూసేస్తున్నావు కాబట్టి నీకు జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు. ఆ మాట తీసేసి ఆ చూపు తీసేస్తే ఎవడని పనులు పెట్టుకుంటాడా? అప్పుడు తెలుసుద్ది నీకు ఎంత బాధ ఉంటుందో. ఏంటి ఒక దెయ్యం పడితేనే. ఇందాక ఒక కుమారుడి స్టోరీ చెప్పానే, ఆ తర్వాత చదవండి. ఆ కుమారుడికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఆడు ఎలా ఉన్నాడు? మోగవాడు, చెవిటివాడు, తర్వాత మోక్షరోగం, మూడోది
నాలుగోది ఏంటి తెలుసా? నాశనం అవడానికి తరచుగా అగ్నిలో నీళ్ళలో పడిపోవడం. 5 రకాలు ఆడికి ఒక దెయ్యం పడితే. ఒక దెయ్యం పడితే ఎన్ని ఉన్నాయి ఆడికి? మళ్ళీ చెప్పాలి మీరు. మోగతనం వచ్చింది, చెవిటితనం వచ్చింది, తర్వాత ఏంటి కనపడడం అక్కడ లేదు, ఓకే, మోగ చెవిటి, తర్వాత ఏమొచ్చింది? మోర్చరోగం, ఫిట్స్ అనమాట మన భాషలో. తర్వాత ఏమొచ్చింది? నీళ్ళలో అగ్నిలో పడి చచ్చిపోవటం. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది? బాల్యం నుండేనయ్యా అన్నాడు అనమాట. ఇప్పుడు ఎన్నేళ్ళు వాడికి? అప్పుడు 10 ఏళ్ళు అయ్యా. ఇప్పుడు ఎన్నేళ్ళు వచ్చింది? 25 సంవత్సరాలు వచ్చిందయ్యా. అమ్మో, 15 సంవత్సరాలుగా ఈ మూగోడు చెవిటివాడు ఎప్పుడు దయ్యం పడుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతాడో తెలియదు, ఎప్పుడు దయ్యం పడుతుందో తెలియదు లేచి వెళ్ళి అగ్నిలో పడదాం అనుకుంటాడో తెలియదు, ఎప్పుడు దయ్యం పడుతుందో తెలియదు లేచి నీళ్ళలో దూకుదాం అనుకుంటాడో తెలియదు. అసలు ఈయన్ని పట్టుకుని అసలు బతికుంటావా భూమి మీద తండ్రి అని ఉంటాడు ఆయన. అరే ఎలా బతికేవరా నువ్వు ఇన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆ తండ్రి నిజంగా మానసిక శోభ అనుభవించి ఉంటాడు. అందుకే ఆయన అడిగిన మాట కూడా చాలా బాగుంటుంది. మా యందు కనికరపడి అంటాడు. మీ శిష్యుల వల్ల అవ్వలేదులే కానీ మా యందు కనికరం ఉంటే. ఆ మాటలు బాగా పట్టుకోండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అక్కడే ఎందుకు అడిగాడు యేసయ్య? వీడికి ఎప్పుడు నుండి జరుగుతుందని మిగతా వాళ్ళ దగ్గర ఎక్కడ అడగడు మళ్ళీ, అవునా కదా? మిగతా ఆశ్చర్యకాల దగ్గర అడగడు, ఈయన దగ్గర మాత్రం ఎప్పుడు నుండి వీడికి సంభవిస్తుందని అడిగాడు అనమాట. తెలియాలి మనకి. బాల్యం నుండే 10 ఏళ్ళప్పుడు నుండి ఇప్పుడు వీడికి 25 ఏళ్ళు వచ్చాయ్యా. 15 సంవత్సరాల నుండి నాకు కంటి నిండా నిద్ర లేదు. ఒకడికి దెయ్యం పడితే కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక దెయ్యము పట్టడం వల్ల వాడుకుండే వేదన మీకు అర్థం అవ్వాలి. గరాసేనుల దేశం దగ్గర ఆడికి సేన దెయ్యం పట్టింది. ఆడేం చేస్తున్నాడంటే తెలుసా? ఆడి ఇళ్లల్లో ఉండట్లేదంట, సమాధుల దగ్గర ఉంటున్నాడంట. ఆడు బట్టలు వేసుకొని ఉండట్లేదంట, బట్టలు ఇప్పుకొని ఉంటున్నాడంట. వాడు తిన్నగా ఉండట్లేదంట, రాళ్ళు తీసుకొని వాడి శరీరాన్ని తెగ రక్కేసుకుంటున్నాడంట. ఊరు పెద్ద పెద్ద చైన్లతో వాడిని బంధించిన దెబ్బకి పగలు కొట్టుకుంటున్నాడంట. ఊరి ఇంట్లో ఉందిరా అని తీసుకొచ్చిన ఆడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అరే బట్టలు కట్టుకోరా అని కట్టిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆ స్థానంలో మీ కుమారుడు ఉంటే మీకు తెలుస్తుంది దెయ్యం పడితే అంత బాధ ఉంటుందో. నీ కుమారుడే బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే అర్థమవుతుందా? నీ కుమారుడే ఇంట్లో లేకుండా సమాధుల దగ్గర ఉంటే, దెయ్యం పడితే అంత బాధ ఉంటుంది, అంత వేదన ఉంటుంది. మీరు ఆలోచించాలి. దెయ్యం పట్టితే వాడొక్కడికే ఎఫెక్ట్ కాదు, కుటుంబం అంతా ఎఫెక్ట్ అవుతుంది. అంత వేదన ఎవరు అనుభవించారు అంటే దెయ్యం పట్టిన వాళ్ళు అనుభవిస్తారు. అలాంటి వాళ్ళని బాగు చేస్తే యేసుప్రభువుని ఏమన్నారు తెలుసా? దెయ్యం పట్టినోడా అన్నారనమాట. తర్వాత ఆయన అంటాడు, చాలా డైలాగులు వాడతాడు. వాడిన తర్వాత వాళ్ళకి భయం వేసి ఇన్ని చెప్పాడు కదా, ఇన్ని చెప్పాడు, ఇంకేం చెప్తాడు చెప్పండి అంటే, మీరు పిల్లలు మాత్రం వదిలిగడితే దేవుని శక్తి, మేము వదిలితే దెయ్యం శక్తా అని అడిగినప్పుడు ఇంకేం చెప్తారు సమాధానం చెప్పండి? నేను దెయ్యం శక్తి ద్వారా అనుకుంటే మీరు కూడా ఒప్పుకోవాలి, అంతేనే కదా? నేను పాస్టర్ని, నేను దేవుని శక్తి చేత ఒలగొడుతున్నాను అనుకోండి, వేరే పాస్టర్లు దెయ్యం శక్తి చేత ఒలగొడుతున్నాడు ఊరుకుంటారు? వాళ్ళు ఊరుకుంటారా? దెబ్బకి సైలెంట్ అయిపోయారు. అయితే ఇంకొక మాట అడుగుతారు మళ్ళీ, ఇంకొక సూచక్రియ మాకు చూపించయ్యా అని. అప్పుడు ఆయనకి చాలా కోపం వస్తుంది. అరే ఆల్రెడీ ఇంతకుముందు 2 సూచక్రియలు చేశాడు లేదా? సూచక్రియ అంటే ఏంటంటే నువ్వు దేవుడు అని నమ్మడానికి మాకు. ఆల్రెడీ ఓచ చేయగలను ఎవడన్నా బాగు చేస్తాడా? మరి దేవుడేగా. ఆల్రెడీ మోగా గుడ్డి దెయ్యం పట్టిన బాగు చేశాడా లేదా? దేవుడేగా. చాలామంది ఒప్పుకున్నారు లేదా ఈయన దేవుడు కుమారుడని? మరి నీకేం నొప్పి అంటే వీడికి ఒప్పుకోవడం ఇష్టం లేదు. మీరు ఆ 12 అధ్యాయం చదివితే తెలుసుది. ఆయన్ని శోధించాలని, ఆయన పరీక్షించాలని ఆ ఓచ చేయగలవని తీసుకొస్తారు పర్టికులర్గా విశ్రాంతి దినం రోజు. ఈరోజు మీకు అధ్యాయం అంతా ఐడియా ఉంటేనే గుర్తుంటుంది, లేకపోతే నన్ను తిట్టుకుంటారు తర్వాత. అంటే వీళ్ళ మైండ్స్ చూడు, మారటానికి వీళ్ళు అడగటం లేదు. మారటానికి అడిగే హృదయం ఉంటే యేసు ఇంకో సూచకుడు కూడా చేసేవాడు, ఆయనకేం ఇబ్బంది లేదు. మనం అంటాం కదా, నాకు మారాలని ఉందయ్యా అని అంటే, పోనీలేరా ఎన్ని తప్పులని ఇంకో తప్పు చేసినా పర్లేదు క్షమించి దగ్గరికి తీసుకొస్తాం, అవును కదా? కానీ వాళ్ళ హృదయం ఎటువంటి హృదయం అంటే యేసయ్యని నమ్మటానికి, ఆయన మాటల్ని అంగీకరించటానికి ఇష్టము లేని హృదయం. అప్పుడు ఆయన అంటాడు, మీకు ఏ సూచక్రియ లేదని చెప్పి
వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక 2 ఉదాహరణలు చెబుతాడు. మొదటి ఉదాహరణ ఎవరు అంటే ఎవరు? యోనా. ఏంటి ఓ యోనా? ఒక మనిషిరా, సాధారణమైన వ్యక్తి వెళ్ళి ఆ నినేవే మహాపట్టణం 2 లక్షల మంది జనానికి చెబితే దెబ్బకి రాజు మొదలుకొని కిందోడు కూడా బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని బూడిదలు చల్లుకొని ఆ రాజు ఏం ఆజ్ఞించాడు తెలుసా? మీ దుష్ట పనులన్నీ కూడా మానేయండి అని చెప్పగానే వాళ్ళందరూ ఏం చేశారు? దెబ్బకి మానేసి ఏం పొందారు? మారు మనసు పొందారు. ఇప్పుడు అంటాడు ఆయన, రే నేను ఎవరిని అనుకుంటున్నారు? యోనా కంటే గొప్పవాణ్ణి అన్నాడు అనమాట. రెండవ సందర్భం తీసుకొస్తాడు, సొలొమోను టెస్ట్ చేద్దామని వెళ్ళింది ఎవరు? శేబదేశపు రాణి. ఏం చేద్దామని? వీడికి అంత సినిమా ఉందా లేదా అని. నిజమే, అసలు నిజంగా ఇతనికి ఏదో పెద్ద జ్ఞానవంతుడు, మహాజ్ఞానవంతుడు అని చెప్పి ఈ ప్రపంచం అంతటా మారుమోగిపోతుంది కదా సొలొమోను జ్ఞానం గురించి. కాబట్టి అతను శక్తి కలిగినోడో లేదో అని చెప్పి శాపదేశపు రాణి వచ్చింది. మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, మీకు అర్థమైద్ది. టెస్ట్ చేయడానికే వచ్చిందామే, శోధించడానికే వచ్చిందామే, ఈయనలో అంత సినిమా ఉందా అని చెప్పడానికే వచ్చిందామే. వచ్చిన తర్వాత చూసి ఏం చేసింది చెప్పండి? టెస్ట్ చేయడానికి వచ్చింది నిజమే, కానీ వచ్చిన తర్వాత ఆయన జ్ఞానం వినేమంది? ఊరే బాబు, నాకు వినబడింది కొంచెమే, నీకెంత జ్ఞానం ఉంది ఏంట నాయన, మీ యెహోవా దేవుడు ఎంత గొప్పోడు ఏంట నాయన అని చెప్పేసి నీ ఇంటి దగ్గర పని చేసుకుంటూ రోజు నీ జ్ఞానవాకులు వినేవాళ్ళు ధన్యులు అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. ఊరికి వెళ్దాం మళ్ళీ ఒక 25 కేజీల బస్తాలు ఒక 30 పడేసి వెళ్ళిద్ది బంగారం. ఏంటిది? ఎన్ని కేజీలు? 25 కేజీల బస్తాలు ఒక 30 బస్తాలు పడేసి వెళ్ళిద్దామే. 400 మనుగులు ఎంత ఉంటుంది అనుకుంటా అక్కడ. మనకంటే 15 కేజీలు 18 కేజీలు. మీ భాషలో చెప్పడానికి అర్థమవుతుంది. ఎన్ని బస్తాలు? ఒక బస్తా వేసినా మీరు నోరు తెరుచుకొని చూస్తారు, అవునా కదా? అన్ని బస్తాలు బంగారము ఆయన ముందు పడేసి వెళ్ళిపోయిందనమాట. మారిందా లేదా? ముందు మారు లేదు, టెస్ట్ చేయడానికి వచ్చింది. మారిందా లేదా? ఎప్పుడు మారింది? ఆయన జ్ఞానం చూసినప్పుడు. ముందు వీళ్ళు దుర్మార్గ పనులు విడవలేదు, నేనేమో పట్టణం. యోనా వచ్చి చెప్పినప్పుడు అమ్మో దేవుడు చెప్పాడంట 40 రోజులు వేసేస్తానని, కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి? మీ దుర్మార్గ పనులు విడిచిపెట్టాలని రాజు సైతం చెప్పాడు అనమాట. రాజు తన వస్త్రాలను చింపేసుకొని గోని పట్ట కట్టుకొని బూడి చల్లుకున్నాడు ఆయన. మారారా లేదా? వీళ్ళిద్దరూ రేపు ఎవరి మీద ఉంటారో తెలుసా తీర్పరిగా? మీకు విమర్శ దినమందు వీళ్ళే మీకు తీర్పరులు. ఆ యోనా గారి సాక్ష్యం చెప్తారు. ఆ శాపదేశపు రాణి వీళ్ళ మీద చెప్తుంది, వీళ్ళు అలాంటి వాళ్ళు తెలుసా, యేసయ్య అంత అద్భుతాలు చేసి దేవుడు కుమారుడు అని అందరూ అంటుంటే వీళ్ళు మాత్రం ఏదో పెద్ద తెలిసిన వాళ్ళు అన్నట్టు ఆయన దెయ్యం వాళ్ళు అన్నారు అయ్యా అని సాక్ష్యం చెప్పుద్ది. ఏమంటే నరకం లేస్తారు. అలా చెప్పి ఇప్పుడు ఇలా నమ్మని మీ పరిస్థితి ఎలా ఉంటుంది? యేసయ్య మాటలు వినపడుతున్నా, ఆయన యొక్క శక్తి కనబడుతున్నా, అలాంటి మారని హృదయం ముందు చూసారా? ఆ హృదయం ఉన్నటువంటి ఈ పరిసయ్యుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక దెయ్యం పట్టినోడు పరిస్థితి ఈజీగా ఉంటుంది, కానీ 7 దెయ్యాలు పడితే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అని చెప్పి ఆ పోలిక వాళ్ళని ఉద్దేశించి చెప్పాడు. ఒక దెయ్యము పడితే వాడి పరిస్థితి ఎంత బాధగా ఉంటుందో చూసాం మనం. ఇప్పుడు 7 దెయ్యాలు పడితే వాడి పరిస్థితి ఎంత బాధగా ఉంటుంది ఊహించుకోండి. మీ ఊహలకు అందేస్తా. ఆడితోనే కాదు, వాడు కుటుంబం కూడా బాధపడాలి. అంత బాధ మీరు పొందుకుంటారని చెప్పాడు అనమాట వాళ్ళకి. ఎవరితో? మారని హృదయం కలిగిన వారితో, యేసయ్య దైవత్వాన్ని ఒప్పుకొని వాళ్ళతో. కళ్ళ ముందు అన్ని అద్భుతాలు చేసినా, ఇంకా అంతమంది ప్రజలు రక్షకుడిని ఒప్పుకుంటున్నా, వీళ్ళు మాత్రం ఏమంటున్నారు? దెయ్యం పట్టినోళ్ళారా అంటున్నారు. వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. అది పోలిక. మనం కూడా దెయ్యాన్ని వల్లగొట్టుకుని వచ్చిన వాళ్ళం, అవునా కదా? చర్చిలోకి వచ్చామంటే ఏం వదిలిపోయింది మనకి? ఒక దెయ్యం వదిలిపోయింది. దెయ్యం పట్టిన వాళ్ళంతా లోకంలో తిరుగుతూ ఉంటారు, అవునా కదా? ఎవరు కొట్టలేండి ఇప్పుడేమి, మనం అంత పాపులర్ ఏమి అవ్వలేదు కాబట్టి బాధ ఏం లేదు, అవునా కదా?
ఒకడు తాగుతా దెయ్యం బట్టి తిరుగుతూ ఉంటాడు, ఒకడు తిరుగుతా దెయ్యం బట్టి తిరుగుతుంటాడు, ఒకడు ధనాపేక్ష అనే దెయ్యం బట్టి తిరుగుతూ ఉంటాడు, ఇంకొకడు స్మోకింగ్ అనే దెయ్యం బట్టి తిరుగుతూ ఉంటాడు, ఇంకొకడు వ్యభిచారం అనే దెయ్యం బట్టి తిరుగుతూ ఉంటాడు, ఇంకొకడు ఎంజాయ్మెంట్ అనే దెయ్యం బట్టి తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనకేం పోయింది? ఆ దెయ్యం పోయి ఇక్కడ కూర్చున్నాం, అవునా కదా? కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన మాటల ప్రకారంగా మీరు మారు మనసు పొందకపోతే, ఆయన మాటలు విని మీరు మీ జీవితాలను మార్చుకోకపోతే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే మీకు వదిలిపోయింది ఒక దెయ్యమే, రేపు 7 దెయ్యాలు పడతాయి మీకు. అంత దుస్థితి అనుభవిస్తారన్నాడు. లోకంలో ఉన్నప్పుడు అనుభవించిన శ్రమ కంటే కూడా ఇప్పుడు మరింత ఎక్కువగా అనుభవిస్తారు నాయనా మీరు. అది దాని ఉద్దేశం అన్నమాట. మనుషులు చెబితే మారిపోయారు వాళ్ళు. సాక్షాత్ యేసయ్యను నేను, సర్వ సృష్టికర్తను నేను, సర్వం మీద అధికారం కలిగినోని నేను, కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు, ఈ జీవానికి అధిపతిని, అన్ని ప్రాణములు నా వశంలో ఉన్నాయి. అలాంటి నేనొచ్చి మీకు చెబుతుంటే మీ ఆశయాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అదే మాట ఇప్పుడు మనం చెప్పగలం, ఇది వాక్యం అనగా యేసయ్యే, అవునా కదా? ఇవన్నీ వాక్యమేనా? యేసయ్యకున్న మరో పేరేంటి? ఈ మాటలు మీకు వినబడుతుంటే మీకు మారటానికి ఇష్టం లేదు కదా, మీ స్థితి కూడా అలాగే ఉంటుంది అన్నాడు. నిజంగా మారు మనసు పొందని వాళ్ళ స్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థమైంది ఇది. అందుకే మిమ్మల్ని అంతనాను నొక్కి నొక్కి వినమన్నాను అనమాట. లేకపోతే పెద్ద వినమని నేను చెప్పను, నేను బేసిక్గా. ఈజీ కాదు. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మీ హృదయాల్ని, మీ బ్రతుకులు మార్చుకోకపోతే మీ స్థితి, కడపటి స్థితి చాలా దారుణంగా ఉంటుంది. దేవుని నమ్ముకోకముందే బాగుండేవాళ్ళు మీరు. కొన్ని శ్రమలే, ఒక దెయ్యమే. నమ్ముకున్న తర్వాత మాటలకి అనగా యేసయ్య మీ దగ్గరకు వచ్చి అంతగా చెబుతున్నా వినబడకపోతే నిజంగా మీ స్థితి 7 దెయ్యాలు పట్టిన స్థితి. అందుకే యేసయ్య మారు మనసు పొందనరా అని ఉంటాడేమో. అందుకే భక్తులందరూ మారు మనసు పొందనరా అని బతిమిలాడు ఉంటారేమో, మారనరా అని కాళ్ళు పట్టుకొని ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళు ఇది నరకం లేసి కాదు సుమా, భూమి మీదే. దెయ్యం పట్టినోడు భూమి మీద అనుభవించాడు, నరకంకి వెళ్ళి అనుభవించాడా? మీరు మళ్ళీ నరకం అని సింపుల్గా తప్పించుకోమాకండి. భూమి మీదే మీ పిల్లోడో, మీ భార్యో, మీ భర్తో సమాధుల మధ్య బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే అప్పుడు తెలుసుద్ది మీకు పరిస్థితి. కారణం మారు మనసు లేదు, మన ఆశలు ఇంకా చావలేదు. అటువంటి గుంపుతో ఆ మాట చెప్పారు. అంత ప్రమాదం దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు మారకపోవటం. ఇది హెచ్చరిక కదా. అయితే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నది ఇంకో గుంపు ఉంది. ఏ గుంపు? ఇంకో గుంపు ఎవరున్నారు చెప్పండి? ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన నిజంగా దేవుడు, ఈయన నిజంగా దావీదు కుమారుడు అన్న ఇంకో గుంపు ఉంది కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దాకా మనం ఒక గుంపునే చూసాం, దెయ్యం పట్టినోడు అన్నోన్న గుంపు, మారటానికి ఇష్టం లేని గుంపు, ఆయన మాటలు వినడానికి ఇష్టం లేని గుంపు, విన్నా సరే ఆ మాటలకు లోబడదామని ఇష్టం లేని గుంపు. మళ్ళీ చెబుతున్నా, వీళ్ళు విశ్వాసులే, ఆల్రెడీ దెయ్యం పోయిన వాళ్ళే. బయట వాళ్ళ గురించి అంటే మాత్రం నేను తప్పుగా చెప్తాను, మీరు బయట వాళ్ళ గురించి అనుకోమాకండి. వీళ్ళందరూ ఎవరు? ఒక దెయ్యం విడిచిపోయిందా లేదా? మనందరమే, మన గురించే మాట్లాడుతుంది. దేవుణ్ణి ఎరగని ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. అయితే 2 గుంపు అంటుంది, ఈయన ఎవరు? దేవుని కుమారుడని విస్మయం ఉంది, ఆశ్చర్యపోయి, ఇలాంటి ఓచ చేయగలిగిన వాడు అలాగే ఓచ చేయితోనే ఉండి జీవితాంతం చచ్చిపోయినని చూసాం. కానీ మనం చూపు లేకుండా పుట్టు గుడ్డివాడిగా ఉండి జీవితాంతము గుడ్డితనంతో ఉండి చచ్చిపోయిన వాళ్ళు మనం చూసాం. కానీ పుట్టు గుడ్డివాడికి చూపు ఇవ్వడం ఎక్కడ వచ్చింది మనకి? అవునా కదా? తాగేవాడు తాగి చచ్చిపోవడం చూసాం తప్ప మారడం చాలా తక్కువ చూస్తాం. వీళ్ళకి విచిత్రం అనిపించింది అనమాట. ఇదేంట్రా బాబు, అలాంటి దెయ్యాన్ని వదలగొట్టేశాడైనా. పోలీసులతో కొట్టించాం, అయినా మారరు. అవునా కదా? పెద్దల దగ్గరికి తీసుకెళ్తారు, అయినా మారరు.
ఈ భూమి మీద ఎవడు చేయలేడు అది. కానీ చేయగలిగాడంటే ఎవరు? ఆయన దేవుడు అని చెప్పి వాళ్ళు నిజంగా ఆయన మాటలు వినటానికి, ఆయన మాటల ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? ఎంత బ్యూటిఫుల్లో. వాళ్ళందరికీ యేసయ్య తల్లి అయ్యే అవకాశం ఇచ్చాడు. వాళ్ళందరికీ యేసయ్య అన్నయ్య అయ్యే అవకాశం ఇచ్చాడు. వాళ్ళందరికీ యేసయ్య తనకి చెల్లి అయ్యే అవకాశం ఇచ్చాడు. ఎంత బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు మీరు చదవండి 46 వచనం, అర్థమైంది మీకు. ఆయన జనసమూహములతో, ఏ జనసమూహాలతో? అక్కడ బహుజన సమూహం ఆశ్చర్యపడి విస్మయం ఉంది, ఈయన నిజంగా దావీదు కుమారుడు దేవుడని అన్నారు చూసారా? ఆ జనసమూహములు చూచుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడడానికి వెలుప నిలిచి ఉన్నారని ఒకరు చెప్పారంట. చాలా జాగ్రత్తగా వినండి. జనసమూహం అర్థమైంది కదా మీకు? ఇప్పుడు అలా చెబుతూ ఉంటే పాపం వాళ్ళందరూ వింటున్నారు. ఏసే మాటలు వినడానికి వచ్చేసారు. ఇక ఈయన దేవుడని చక్కగా ఆయన చెబుతుంటే మాటలు చక్కగా వింటున్నారు. తమ బ్రతుకులు మార్చుకుందామని ఆశ కలిగి వింటున్నారు. ఏసైతోనే కూర్చుంటున్నారు. ఎంతమంది కూర్చున్నారు తెలుసా? ఆ ఇల్లు పట్టలేదంట. వాళ్ళ తల్లిదండ్రులు రావడానికి ఓపిక ఏం లేదు, ప్లేస్ లేదు. ఎవరు రావడానికి? వాళ్ళ తల్లి, ఆయన యొక్క సహోదరులు, అంటే ఆయన తల్లి మరియ గారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు రావటానికి ప్లేస్ లేనంత జనం కూడారంట. ఇప్పుడు కబురెట్టారు ఒక నిలిపి ఆ చివరిలో, మరి బాబు మేము ఎవరని తెలుసా? ఎమ్మెల్యే అనగానే ఏం చేస్తాం? అందరూ అలా తప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే రికమెండేషన్ ఇచ్చారు. మేము ఎవడని తెలుసా? ఏసై తల్లిని నేను ఎవరిని తెలుసా? ఏసయ్య చెల్లిని నేను ఎవరిని తెలుసా? ఏసై తమ్ముని నేను ఎలుజెపురో అన్నాడు అనమాట. అంతేనే కదా? ఆ ఉద్దేశంతో నన్ను ఉంటారంటావా లేదంటావా? లేకపోతే చక్కగా వినేవాళ్ళు అయితే అమ్మో ఎందుకు వాక్యం దేవుని మాటలు చెప్తున్నట్టు డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళు కూడా అక్కడ కూర్చొని వినేవాళ్ళ కదా. ఇదంతా మన ఊహే, కొంచెం మంచి ఊహే, చెడ్డ ఊహేం కాదు. అవునా కదా? కానీ వాళ్ళ దేమా చూడండి. మరేమో నేనేం తక్కువ చేయట్లేదు, సరేనా? నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకండి. మనుషులం అందరము, చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఆ విధంగా మనము మరేమని కూడా అలా అనుకోవచ్చు, అందులో తప్పేం లేదు. ఓకేనా? కాబట్టి ఇలా అనుకోని ఉండొచ్చు అనమాట. నేను ఆయన తల్లిని రా బాబు తప్పుకోండి అని అనుండొచ్చు అనమాట. అని ఒకడు కబురు ఎడితే పాపం ఆడు కూడా అమ్మో ఏసైదల్లా అని ఆడు కూడా భయం వేసి పానీలు అని వెళ్ళిపోయింటాడు. అవునా కదా? అంతేనే కదా? మరి ఎమ్మెల్యే అనగానే ఊరు బాబు ఎమ్మెల్యే వచ్చాడని చెప్పి వెళ్ళిపోతాడు ఎలా అలా. కాబట్టి అలా వెళ్ళి ఏసై దగ్గరికి వెళ్ళి చెప్పాడు అనమాట, ఇదిగో నీ తల్లి, నీ చెల్లి, నీ తమ్ముళ్ళు అందరు వచ్చి నేను కలవాలనుకుంటున్నారు అన్నాడు అనమాట. అప్పుడు ఏసై రిప్లై చూడండి, 48 వచనం. అందుకేసయ్యా రే మా తల్లిదండ్రులు వచ్చారు, మీరు అందరు వెళ్ళిపోండి అనలేదనమాట. తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. బాబ్బా ఎంత బ్యూటిఫుల్ థింగ్ తెలుసా? ఏసైకి తల్లి అయ్యే అవకాశం వచ్చింది మనకి. ఏసైకి తమ్ముడు అయ్యే అవకాశం వచ్చింది. సర్వ సృష్టిని కలిగించినోడు, సర్వాధికారం కలిగినవాడు. మీకు ఇప్పుడు ఇది అర్థం కాదు. ఎవరైనా ఒక ఎమ్మెల్యే వచ్చి నువ్వు నా యొక్క కూతురు లాంటి దానివమ్మ అంటే అప్పుడు అర్థమైంది మీకు. ఏముంది ఈ చిన్న ఇంట్లో నెలకు 3,000 చునలేకపోతున్నా, ఇప్పుడు ఎమ్మెల్యేగా నన్ను కూతురు అన్నారు కదా, ఇప్పుడు ఏమైపోవచ్చు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దూరిపోవచ్చు. అది దాని అర్థం కూతురు అవ్వడం అంటే. ఇదిగో ఎమ్మెల్యే గారు వచ్చామ్మ నువ్వు నా తల్లి లాంటి దానివి అని అన్నాడు అనుకోండి, ఓరి నాయన నా కుమారులే నన్ను తోలేశారు, ఈ చిన్న గుడిసెలో నన్ను పడేశారు, నన్ను చూసుకునే వాళ్ళు లేడు. ఇప్పుడు ఎవరో తల్లి అనగానే ఏం చేస్తాం? ఇక ఆ పోలికి ఎందుకు చెప్పాడు తెలుసా? 2 కిడ్నీలు పాడైనాయి అనుకోండి, ఎవరికి? బయటోడికి. మీరేమైనా కిడ్నీ ఇస్తారా? ఎక్కడన్నా చూసారా ఆ కేసులు? అదే మీ తండ్రికి కిడ్నీ పాడైపోతే 2 కిడ్నీలు, కిడ్నీ ఇచ్చిన కుమారుడిని అప్పుడప్పుడు మనం యూట్యూబ్ స్టాటస్ చూస్తుంటాం. అవునా కదా? ఈయనకి తల్లిని అంటే అంత ప్రేమ తెలుసా? తను ఒక కిడ్నీని ఇచ్చి బతికించాడు అని. ఎందుకు ఇచ్చాడు? తండ్రి కాబట్టి. ఒక కుమారుడు అమెరికాలో ఐటీఐ జాబ్ వదిలేసి ముసలిదాని అయిన తల్లి కోసం వచ్చాడంట. వచ్చి ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడంట. ఎందుకు వచ్చేవారా అంటే నా తల్లి కోసం వచ్చానన్నాడు.
ఎంతమంది ముసలమ్మలు ఉన్నారో దేశంలో, వాళ్ళ కోసం మాత్రం ఎవరు రాడు. ఎందుకు రాడు? ఆమె తల్లి కాదు. అది ఇక్కడ మీనింగ్ అనమాట. తల్లి తండ్రి అంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం, అంతేనే కదా. ఇప్పుడు యేసయ్య ఇస్తున్న అభయం, వీళ్ళు నా తల్లులు, వీళ్ళు నా అన్నయ్యలు, వీళ్ళు నా చెల్లెలు, వీళ్ళు నా తమ్ముళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? వీళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాను. ధైర్యం. ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా మన జీవితాలను మార్చుకోగలిగితే మనకు కలిగే భరోసా అంటే తెలుసా? సర్వ సృష్టికర్త, సర్వాధికారము కలిగినోడు. యేసే 30 సంవత్సరాలు కదా, నువ్వు 50 సంవత్సరాలు అనుకో, నిన్ను తండ్రి అంటాడు. నువ్వు 40 సంవత్సరాలు కలిగినోడు కదా, నిన్ను అన్న అక్క అంటాడు. మేము 30 సంవత్సరాలు కలిగిన వాళ్ళమే కదా, కాబట్టి నన్ను తమ్ముడు అంటాడు. దాని అర్థము, ఈ సమస్త సృష్టి నీదే, నీకింకేం కోదురా నాయన, నేనున్నా నీకు. అది ఆయన ఇచ్చే భరోసా. ఈ సందర్భం మీకు మార్కు సువార్తకి రండి, 3వ అధ్యాయం. ఇక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఆ తల్లిదండ్రుల గురించి ఇంకొంచెం మీకు బాగా అర్థమైంది. మార్కు సువార్త 3వ అధ్యాయం. 6:30కు ముగిచ్చేస్తా, ఇంకా 20 నిమిషాలు ఉంది, సరేనా? మీరు అంత ఆలోచించమాకండి. చూడండి ఇటు మార్కు సువార్త 30వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 20వ వచనం నుండి సందర్భం చదివితే మీకు అర్థమైద్ది. చదువుతాను చూడండి. 20వ వచనము, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనము. యేసయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా ఏం చేశారంట? గుంపికూడి వచ్చిరి గనుక భోజనము చేయటను వారికి వీలు లేకపోయిను. అంటే ఎవరికి? శిష్యులకి, యేసయ్యకి. శిష్యులు యేసయ్య ఏం చేశారంటే ఒక ఇంట్లోకి వెళ్ళారనమాట. ఏం చేశారు? ఇంట్లోకి వెళ్ళారు. ఎమ్మటే తెలుసుకున్న వాళ్ళు ఎవరంట? మనకు తెలుసు కదా, ఎక్కడ మారుమూల గ్రామం ఉన్నదలే ఫేమస్ అంటే మనకు బాగా తెలుసు, అవునా కదా. మన పక్షపాతం వస్తే ఎక్కడో ఆ ఊరి పేరు కూడా ఎవడో తెలియదు, అది కింద గ్రామం, అందరూ నోటమ్మటి ఉంటుంది అనమాట. ఏ ఊరు అది? గోకవరమా? గోపవరం అనుకుంటా, గోపవరం. నాకు తెలిసి విజయవాడలో మాకే తెలియదు, కానీ ఎక్కడో నూజివీడులో ఉన్నటువంటి వీళ్ళకి అక్కడ బాగా ఆయుర్వేదం మందు ఎత్తాడని చెప్పి పక్షపాతం తెలిసి ఆడికి వెళ్ళి తీసుకుంటున్నారు. అంటే టాలెంట్ ఉందని తెలితే ఆడికన్నా వచ్చేస్తారు. సరే టాలెంట్ ఉందిలే తర్వాత సంగతి ఆయనకి, అది విషయం వదిలేయండి. యేసయ్యకి మాత్రం టాలెంట్ ఉంది. అంతకుముందు మీరు చూస్తే సమస్త రోగుల్ని బాగు చేశాడని ఉంటుంది, ముందు వచ్చిన వాళ్ళు చదవండి, అవునా కదా. ఆయన దగ్గర పడేసిన ప్రతి రోగాన్ని, రోగగ్రస్తుల్ని అందరినీ బాగు చేశాడు. ఈ 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని వాళ్ళకు కూడా దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు. ముందు వచ్చిన చదివితే మీకు అర్థమైద్ది. ఇప్పుడు ఏమయ్యారు? శిష్యులకి దెయ్యాలను వెళ్ళగొట్టే ఏముంది? బలం ఉంది. వాళ్ళకి రోగాలను స్వస్థపరిచే వరం ఉంది, యేసయ్యకు ఉంది. ఈ 12 మంది కలిసి ఒక ఇంట్లోకి వెళ్ళారు. ఇంకెంతమంది రోగంలో ఉన్నారు? నాకు తెలిసి ఈరోజు షుగర్ బీపీ పోగొడతానంటే నాకు తెలిసి ఈ ప్రాంతంలో మనం ఫేమస్ అయిపోవచ్చేమో, అవునా కదా. షుగర్ బీపీ పోగొట్టగలిగిన దైవజనులు వచ్చారని ఒక బోర్డు వేస్తే సరిపోద్దేమో నాకు తెలిసి. నూజివీడు సంఘ విశ్వాసులంతా ఇక్కడ ఉంటారేమో, అవునా కదా. కాబట్టి అలాగిన్నారనమాట యేసయ్య గురించి, శిష్యుల గురించి. అందుకు వాళ్ళు ఇంట్లోకి వెళితే వాళ్ళ చుట్టూ ఎవరు పోగైపోయారంట? దెబ్బకి జనాలు వచ్చేసారంట. రోగాలకు కొద్దిగా ఉంది చెప్పండి. ఏ ఇంటిని చూసినా రోగం లేని ఇల్లు కనపడదు. కాబట్టి జనాలు ఎలా వచ్చారంట? గుంపులుగా వచ్చేసారంట యేసయ్య చుట్టూ. ఆ 12 మంది శిష్యుల చుట్టూ, అందరి చుట్టూ గుంపు కూడేశారు. ఇప్పుడు ఎవరు వచ్చారంట చూడండి, 22వ వచనం. 22వ వచనమేనా? లేదు, 21వ వచనం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఎవరింటి వారంట? ఆయన ఇంటివారు. అంటే ఎవరో? యేసయ్య గారి రక్త సంబంధులు. విన్నారంట, వీడికి ఏ బూర లేదో, వీడు చేసే పనికి నయా పైసా రాదు, ఎందుకు ఎంతమందిని వేసుకుని తిరుగుతాడో నాకు అర్థం కాదు, అవునా కదా. వీడికి పని పాట లేదు. మనం అనే మాటలు అయ్యానే కదా, అర్థం కానప్పుడు ఇంకేమంటాం చెప్పండి. వీడికి ఏ పని లేదురా, ఆ దుబారాగంలో కొంతమందిని వేసుకుని తిరుగుతాడంటామా లేదా? అది యేసయ్య పరిస్థితి. మీకు అర్థమవడానికి ఇలా వాడుతున్నా, తప్పుగా అర్థం చేసుకోకండి. మీకు అర్థం అవ్వాలి సందర్భాలు, మీకు గుర్తుండాలి సందర్భాలు.
యేసయ్య ఆయన శిష్యులు ఇంట్లోకి వెళితే ఆయన చుట్టూ జనసమూహం మూగిపోతే, మా రోగాలు తీయండి, మా దెయ్యాలను వెళ్ళగొట్టండి అని జనసమూహం వస్తే ఆ సంగతి ఎవరు విన్నారంట? యేసయ్య ఇంటి వారు విన్నారంట. ఈయన ఆయన దగ్గరికి వచ్చి, వీడికి ఏ పని లేదు, వీడికి అసలు బుర్రే లేదు, అవునా కదా? సరే స్వస్థత చేస్తే చేశాడు, ఒక 100 రూపాయలను పెడితే బాగుండు, 1,00,000 అన్నీ వచ్చాయి, అవునా కదా? యేసయ్య ఏమో ఫ్రీగా చేయమంటున్నాడు, ఫ్రీగా చేస్తున్నాడు. 12 మంది శిష్యులు వెళ్తా కూడా ఏమన్నాడు తెలుసా? ఉచితంగా ఇవ్వండి రోయ్, పెద్ద ఆజ్ఞది. 12 మంది అపోస్తులు పంపిస్తా కూడా ఏమన్నాడు తెలుసా? ఉచితంగా తీసుకున్నారు, ఉచితంగా ఇవ్వండి. ఈవెన్ మీరు బట్టలు కూడా పెట్టుకెళ్ళమాకండి, ఈవెన్ మీరు చెప్పులు కూడా పెట్టుకెళ్ళమాకండి, బంగారం పెట్టుకెళ్ళమాకండి. ఏ ఇంటికి వెళితే, ఏ ఊరు వెళితే ఆ ఊరిలో ఒక ఇంట్లో వెళ్ళండి, ఎవడొకడు ఉంటాడు, ఆడి దగ్గర తినండి, ఆడు ఏమిస్తాడు? షెల్టర్ ఇస్తాడు, పడుకోండి. ఏం చేయాలి? తిని పడుకొని, నేను పాస్టర్ని, నీకు ఆశీర్వాదం వచ్చింది అనకూడదు, ఆ ప్రాంతానికి సువార్త చేసి మళ్ళీ రా అంటాడు అనమాట. అది అపోస్తులు 12 మందికి ఇచ్చిన పని. ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇవ్వాలనేది చాలా ఆజ్ఞది. 10వ అధ్యాయం మీరు చదివితే అర్థమైంది, మత్తయి సువార్త. కాబట్టి అందుకే వీళ్ళు మతి చెల్లించింది అనుకుని అంటారు, అవునా కదా? నేను రిలేటెడ్గానే చెప్తున్నా, ఎవరికేం చెప్పట్లేదు. మనం కూడా అంతే కదా, వీడు వరకు వాళ్ళందరినీ వేసుకుని తిరుగుతాడు రా, నా 50 పైసలు ఉపయోగం ఉండదు, ఈడే ఇంకా అందరికి పెట్టాలి భోజనానికి, టీలకి, ఆటికి, అవునా కదా? ఇందిరాగాంధీ ఇచ్చిన 48 గజాలు ఇంట్లో ఉంటున్నారనమాట. ఎవరిచ్చినా? ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి సెంటి తక్కువ ఇచ్చిన ఇంట్లో ఉంటున్నారనమాట. ఆ అక్కని అడిగితే ఇక మామూలుగా వాపోదు, మీ అన్నయ్య ఇలా చేశాడ్రా. ఎందుకు? మళ్ళీ ఆయనకు పలుకుబడి బాగానే ఉంటుంది, ఒక 10 మంది అన్నయ్య అన్నయ్య వందనాలు అంటారనమాట. అంటే మన భాషలో చెప్పాలి నమస్కారం అంటారు రాజకీయ నాయకులు కాబట్టి. కానీ ఏం చేశాడో తెలుసారా? ఈయన కింద ఉన్నాడు, ఆయనకి ఏమిచ్చాడు తెలుసా? కార్పొరేటర్ పదవి ఇచ్చి ఈయన మాత్రం దోచేశారా అన్నాడు అనమాట. ఈయన కింద ఉన్నోడు తెచ్చినోడేమో ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఈడేమో 2 ఆడపిల్లలకి అప్పులు చేసి చదువుకోవడానికి లేకుండా చేశాడరా అన్నాడు అనమాట. సో ఏంటంటే ఆయన వీళ్ళు చేసేది నిజంగానే దుబారా పని. అలాగ వీళ్ళు అనుకున్నారు యేసయ్య చేసే పని. జనాలు ఉన్నారు, అన్నా నువ్వు తోపు అంటున్నారు, కానీ రూపాయి రావట్లేదు. కాబట్టి ఏమంటారు మనం? వీడికి బుర్ర ఉందా, బుద్ధి ఉందా అంటారనమాట. ఎందుకంటే యేసయ్య మాటల విలువ వాళ్ళకి అర్థం కాలేదు. మాటల విలువ అర్థమైంది కాబట్టి అందరూ కూర్చొని చక్కగా వింటున్నారు. అర్థం కానివాడు ఏమంటాడు? అప్పుడప్పుడు మిమ్మల్ని ఎవరు అనలేదా, వీళ్ళకి ఏ పని ఉండదు, ఆదివారం వెళ్తారు పెద్ద పొలం 3 గంటలు, అవునా కదా? వీళ్ళకి ఏ పని ఉండదు, ఎవడు కనపడతాడికి సాయం చేసేస్తూ ఉంటారు. వీడికి దాచుకోవడం రాదు, ఉంచుకోవడం రాదు, వీళ్ళకేం లేదు, బుర్ర లేదు. దాన్నే బైబిల్ భాషలో మతి చెలించింది అంటారు. కాబట్టి యేసయ్యకి ఏం లేదన్నారు, మతి చెలించింది అన్నారు. ఎవరన్నారు? ఆయన ఇంటి వారు అన్నారు. ఆ సీన్లో జనసమూహం వచ్చి, వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి, వాళ్ళు ఉన్నప్పుడు ఆయన అంటే అప్పుడు యేసయ్య అన్న మాట ఇది, ఎవడరా నా తల్లి. అందుకే మీకు కిందకి వెళ్తే 34 వచనం రండి, సరిపోద్ది మీకు. ఇప్పుడు 31 వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయం 31 వచనం. పైన సందర్భం కూడా అంతే, అదే సందర్భం, నేనేం వేరే సందర్భం చెప్పట్లేదు, అవునా కదా? అక్కడ మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. పరిచయాల గురించి, శాస్త్రాల గురించి మాట్లాడి ఉంటాడు అక్కడ. సేమ్ ఒకటిదొకటి విరోధం, అదే సందర్భం యాసిస్. కాకపోతే ఇక్కడ కొంచెం క్లియర్గా ఇచ్చాడు. అక్కడ మనకి ఎందుకురా బాబు వాళ్ళ తల్లిదండ్రులను ఇలా అన్నాడు అని మీకు డౌట్ రావచ్చు, అవునా కదా? ఎవరన్నా ఊరుకో, నిజమే అనే కదా, సొంత తల్లి వచ్చి కలవాలని వస్తే అలా అంటారా ఎవరన్నా అని యేసయ్యని అనేసేవాళ్ళు మీరంతా. కానీ ఇక్కడ మంచి క్లారిటీకి ఇచ్చాడనమాట. వాళ్ళు ఏమన్నారు? బుర్రలేదన్నారు ఆయనకి. అందుకే ఎవడరా నా తల్లి అన్నాడు అనమాట, ఎవరు నా సహోదరుడు అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు రండి 32వ వచనము, 31వ వచనము. అర్థమైంది కదా మీకు? ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపులు నిలుచుని ఆయన పిలువనంపిరి,
జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెదుకుచున్నారు అని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూసి, ఇక్కడ చూడండి శిష్యుల్లే అన్నట్టు అక్కడ ఉంది, కానీ ఇక్కడ విన్న వాళ్ళందరినీ అన్నట్టుంది. ఎవరిని? తన చుట్టూ ఉన్న వారందరినీ. అవునా కదా? అప్పుడప్పుడు అనొచ్చు మీరు, 12 మంది శిష్యులుగా ఇచ్చారు, విన్న వాళ్ళకి ఏమి ఇవ్వలేదు వేసే అని అంటారేమో మీరు. అలా ఏం లేదు. అప్పుడు మీరేమన్నా తెలుసా, మిమ్మల్నే సహోదరులు అంటారులే పాస్టర్ గారిని, మమ్మల్ని ఏమో అండ వేసాయి అంటారేమో మీరు. అవునా కదా? శిష్యులు పాస్టర్ గారే కదా. కాబట్టి వేసే పాస్టర్ గారిని తమ్ముళ్ళు అన్నలు తల్లులు అంటారు తప్ప మాలాంటి సాధారణ విశ్వాసాలు ఆయన ఏం పట్టించుకోలే అని మీరు అంటారేమో. ఆ సందర్భాలు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరిని చూశాడంట? ఆ మాట చదవాలి మీరు బాగా. ఎవరిని చూశాడు? ఆయన తన చుట్టూ కూర్చున్న వారిని చూచి చక్కగా అందరిని చూసేశాడు అనమాట. చూసి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లి అని చెప్పాను. ఎంత ధన్యత ఇచ్చాడు చూడండి. మీకు అర్థం అవ్వాలి. దేవుని మాటలు విని ఆ ప్రకారంగా బ్రతికితే యేసయ్య మీకు తల్లి అయ్యే అవకాశం ఇచ్చాడు. యేసయ్యకి తల్లి ఏంటి? యేసయ్యకి తండ్రి అవకాశం రాదంత ఈజీగా మీకు అర్థమవటం లేదు. అది దాని వాల్యూ మీకు అర్థమవటం లేదు. ఇదే సందర్భం లోకసువార్తకి రండి, 11వ అధ్యాయం. ఇరవై 25-26 వచనాలు చూస్తే అదే సందర్భం. అవునా కదా? లోకసువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. సేమ్ సందర్భమే. ఇక్కడ ఏముందో చూడండి, ఒక ఎక్స్ట్రా సందర్భం ఉంటుంది ఇక్కడ. సందర్భం అర్థమైంది కదా? సందర్భం అర్థం అవ్వలేదంటే మిమ్మల్ని కొడతాను నేను. 3 సువార్తల సందర్భాలు ఒకటే. అక్కడ రీజన్ లేదు. మార్కు సువార్తలో చక్కగా చెప్పేశాడు అందరూ అని. అక్కడ తల్లిదండ్రులు ఎందుకు అలా అన్నాడో రీజన్ లేదు. మార్క్స్లో చక్కగా రీజన్ ఉంది. మత్తయి సువార్త ఓన్లీ పాస్టర్ గారులకే ఆయన అలా అంటారులే మమ్మల్ని పట్టించుకోవడం అనొచ్చేమో, కానీ మార్క్స్ వార్త చదివితే మీకు అర్థమైపోద్ది. మాకు కూడా యేసయ్య తల్లి అయ్యే భాగ్యం తండ్రి అయ్యే భాగ్యం ఇచ్చాడని. ఈ మాట మీకు కన్ఫర్మేషన్ చేయడానికి ఇక్కడ ఒక తల్లి వచ్చింది ఆ గుంపులో. ఆయన అన్ని మాటలు చెప్పేసిన తర్వాత తగినేసి, అబ్బబ్బబ్బా నిన్ను ఏ తల్లిగా అన్నదో కానీ ఆ తల్లి జీవితం ధన్యమయ్యా. అప్పుడప్పుడు అంటుంటారు కదా, అవునా కదా? మంచి పనులు చేస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఈడు నా కడుపుని సెడబుట్టాడు, ఇలాంటోడు నా కడుపును పుట్టింటే బాగుండు అనేవల్ల లేదా? ఎంతమంది అంటారో. అప్పుడప్పుడు అంటారు, ఇలాంటోడు నా కడుపును ఎందుకు పుట్టలేదు అని బాధపడుతున్నానయ్యా అని అంటారా లేదా? మరి పచ్చిగా చెప్తున్నాను కాదులే, కానీ మీకు అర్థమవడానికి చెప్తున్నా. నా పదజాలాలు చూసి ఎవడు నన్ను వాక్యం చెప్పడానికి పిలవట్లేదు అనమాట. ఎవరు మంచిగా చెప్పేవాళ్ళు మీకు ఇలా చెప్పడం అలవాటు చేసుకొని చదువు ఉన్న వాళ్ళకి చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు, వీడు ఇలాంటి పదజాలాలు వాడతాడు అని. కానీ పర్లేదు, ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మరీ బాగా నాటుకుంటుంది అనమాట. అందువల్ల స్లో మార్చుకోవాలి. మార్చుకుంటాను దాన్ని కూడా, కానీ మీ దగ్గరే మార్చనులే. అలా మారితే మీరు మారరు. ఓకేనా? సరే, జాగ్రత్త చూడండి. ఇప్పుడు అన్నది యేసయ్య అంత మంచి మాటలు చెప్పి ఏకంగా అంతమందిని స్వస్థపరుస్తున్నాడు, అంతమంది దెయ్యాలను వెళ్ళగొట్టి బాగుపరుస్తున్నాడు. ఇలాంటి కుమారుణ్ణి ఏ తల్లి కన్నదో ఆ తల్లి జీవితం ధన్యమనంది. అవునా లేదా? అదే మాట ఇప్పుడు చదవండి, మీకు అర్థమైంది. 27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, అంత గొప్ప మాటలు చెప్పాడు ఆయన. ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా, అది చూడండి. అక్కడ కూడా రీజన్ చెప్పగలను. కుమారుడైతే బాగా చేస్తాడు కాబట్టి, ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాడు కదా, అవునా కదా? బయటోడు అనుకో అవైలబిలిటీలో ఉంటాడా? కుమారుడైతే నీతో పాటు ఉంటాడు, నీకు ఏ రోగం వచ్చినా వెంబడి తీసేస్తుంటాడు. ఆ ఉద్దేశం కూడా అదే ఉంటుంది పాపం. మళ్ళీ నా రోగం పోగొట్టుకోవాలంటే, నా దెయ్యం పోగొట్టుకోవాలంటే నువ్వు ఏడున్నావో కనుక్కొని మరీ రావాలి నేను. అదే నువ్వు నా కుమారుడు అనుకో, ఏడ తిరిగిన నైట్ అన్నానికి నా దగ్గరికి వస్తావు. అవునా కదా? ఏడ తిరిగిన పడుకోవడానికి నా ఇంటికి వస్తావు. కాబట్టి నేను తిరగాల్సిన బాధ ఉండేది కాదు. అందుకు ఆమె అంటుందన్నమాట, ఒరే నీకు తల్లి అయిన వాళ్ళు ధన్యులు రా అని. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఆమె కంటే కూడా ధన్యులైన వాళ్ళు ఉన్నారంట.
ఆమె కంటే కూడా ధన్యత అయ్యే అవకాశం నీకు వచ్చిందమ్మా అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యేసయ్య, అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గనుకొని వారు మరి ధన్యులని చెప్పాను. చూసారా మాట? ఎన్నిసార్లు విన్నాము ఈ మాటలు? సందర్భాలు అర్థమైతేనే ఆ మాటల అర్థాలు అర్థమవుతాయి. వాళ్ళ హృదయాలు అర్థమైతేనే ఆ మాటల యొక్క ఉద్దేశాలు అర్థమవుతాయి. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, చాలామంది పరిశుద్ధాత్మకు ద్రోహం చేస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంత కష్టపడి వాక్యం రాయిస్తే పాపం వాళ్ళు ప్రాణాలు ఓడ్చి మరీ రాశారు. అలాంటి వాక్యాలని 1 గంట సమయం ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చి చెప్పటానికి వాడుతున్నాం. ఎందుకంటే పెద్ద శిక్ష ఇంకేది రాదు. కాబట్టి అదే అంటాడనమాట ఆయన, వాక్యానికి గౌరవం లేదు, కూర్చున్న వాళ్ళకి గౌరవం లేదు. అవునా కదా? విశ్వాసం తెగదిట్టే వెళ్ళిపోతారు, మీ బతుకులు ఇంత మీరు మారలేని. అవునా కదా? వాళ్ళ మీద 4 జోకులు వేస్తాడు, ఆమె ఇలా అంది, ఏమి ఇలా అంది, ఆమె ఇలా అందని. సేవకుడిగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా వాక్యానికి గౌరవం ఉండాలి, వింటున్న వారికి గౌరవం ఇవ్వాలి. హెచ్చరించేది గద్దించేది కూడా విధానము మారాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే అక్కడ చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. ఓ తల్లి, నీకు ఇంకో ధన్యత, అంతకంటే ధన్యురాలయ్యే స్థితి వచ్చింది. మరియ కంటే ధన్యురాలయ్యే అవకాశం వచ్చింది మీకు. అర్థమవుతుందా? మరియ కంటే ధన్యులయ్యే అవకాశం వచ్చింది మనకి. ఎలా? ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవించి, అనగా దీన్నే మారు మనసు అంటారు. ఇంతకు ముందున్న మనసు అంతా వినే మనసు ఉండదు, విన్నా నడుద్దామనే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా మాటలు విని ఎవరైతే ఆ మాటల ప్రకారంగా గైకొంటారో వాళ్ళకి ఏం అవకాశం వచ్చింది? మరే కంటే ధనులయ్యే అవకాశం వచ్చింది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, యేసయ్య ఉన్న కాలంలో పుట్టింటే బాగుండు, యేసయ్యని చూసేవాళ్ళం అని. అనిపించలేదు మీకు ఎప్పుడు? అవునా కదా? కాలంలో పుట్టడం కాదులే కానీ ఆ మరియమ్మ గర్భాన్ని పుట్టింటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. అనిపించలేదు మీకు ఎప్పుడు? అవునా కదా? మన సర్వ సృష్టికర్తని మన ఇంట్లో డైలీ చూసేవాళ్ళం. అది ఎంత ధన్యతో అని అనుకుంటామా లేదా? కానీ ఈ మాట ఏం చెప్తుంది అంటే, వాళ్ళకంటే మీరు ధన్యులు రా అంటుంది. వాళ్ళకంటే ధన్యత అయ్యే అవకాశం వచ్చింది మనకి. నువ్వు యేసుప్రభు కాలంలో వాళ్ళ తల్లి యొక్క మరియ గర్భాన పుట్టిన దానికంటే కూడా ధన్యులు అయ్యే అవకాశం వచ్చింది మనకి. ఎలా? ఈ 66 పుస్తకాల్లో ఉన్న మాటలు విని వాటి ప్రకారంగా బ్రతికితే యేసయ్య అంటున్నాడు, నా తల్లి కంటే నువ్వే గొప్పదానివి, నువ్వు నా తల్లివి. నా తమ్ముల కంటే నువ్వే గొప్పవాడివి, నువ్వే నా తమ్ముడివి. నా చెల్లెల కంటే నువ్వే గొప్పదానివి, నువ్వే నా చెల్లివి. ఎంత ధన్యత ఉందో చూడండి. పరిచయుల పంత ఎంత కఠినంగా ఉన్నాడో వీళ్ళ పట్ల అంత ఎక్సలెంట్గా ఉన్నాడు. అందుకే ఆ మాట ఆ సందర్భంలో పెట్టాడు. యేసయ్య తల్లి సహోదరులు వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అన్నాడు. ఎందుకు అన్నాడంటే దానికోసమే. అంత ధన్యులయ్యే అవకాశం మనకు వచ్చింది. యేసయ్యకి తల్లిగా, తమ్ముళ్ళుగా, అన్నలుగా, అక్కలుగా, చెల్లెలుగా, రే సృష్టికర్త ఆయన, మర్చిపోమాకండి. సర్వాధికారం కలిగినోడు ఆయన, మర్చిపోమాకండి. ఆయనకు సాధ్యం లేనిదంటే ఏది లేని అసాధ్యుడు, మర్చిపోమాకండి. అలాంటోడికి తల్లి, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు అయ్యే అవకాశం మనకుంది. ఎప్పుడు? ఆయన మాటలు విని గైకొని ఆయన నిజంగా దేవుని కుమారుడు, ఆయన నిజంగా దేవుడు. దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఈ కార్యాలన్నీ చేశాడని నమ్మితే యేసయ్యకి తల్లి అయ్యే అవకాశం వస్తుంది. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళందరినీ మీరు అలా చూడాలరా అన్నాడు. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో, ఎవరైతే దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా బతుకుతారో వాళ్ళందరినీ మీరు ఎలా చూడాలి? తల్లిదండ్రులుగా, అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా చూడాలి. అంటే అర్థమేంటి తెలుసా? ఆ పాటలు ఎందుకు పలికాడు? వాళ్ళకైతేనే మనం సాయం చేస్తాం.
ప్రాణాన్ని ఎవరికి ఇస్తాం? వాళ్ళకే ఇస్తాం. బయటోడు ప్రాణం పోతను చూసి వచ్చేస్తాం. అందుకే తల్లి తండ్రితో పోల్చాడు ఆయన, సహోదరులతో. అందుకే ఈ యేసయ్య చెప్పిన ఈ మాటని నిజంగా దేవుని మాటలు విని ఆ విధంగా గైకొనే వారిని నిజంగా ఎంత బాగా చూసుకుంటారా తల్లిదండ్రులాగా అంటే మనందరికీ ఎప్పుడు మీకు చెప్పేదే. పౌలు గారి కోసం అకుల ప్రిస్కిల్ ఏమిద్దాం అనుకున్నారంట? రోమపత్రిక. ఒక 5 నిమిషాలు వచ్చేయండి, ఫాస్ట్ చూపించేసి ముగించేస్తా. నిజంగా అలా చూస్తారా తల్లిదండ్రులుగా? రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమపత్రిక 16:3. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. వారు ఎవరంటే నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారు. పౌలేమన్నా వాళ్ళ ఇంట్లో పుట్టిన అన్న తమ్ముడా లేకపోతే నాన్న? అకులో ప్రిస్కిల్లాకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, బంధువు కూడా కాదు. ఇంకా డెప్త్ వెళ్తే ఆడూరోళ్ళు కూడా కాదు. పౌలు ఎక్కడో తారసు, వీళ్ళు ఎక్కడో కోరింది ఇటలీ. మీకు అర్థమవుతుందా? ఏంట్రా మీ ఇంట్లో పుట్టలేదు కానీ వాళ్ళ కోసం పౌలు కోసము అకుల ప్రిస్కిల్ల తమ ప్రాణం ఇచ్చేద్దాం అనుకున్నారంటే ఎందుకు? ఆయన ఏమన్నా తండ్రా తల్లా లేకపోతే అన్నా చెల్లా లేకపోతే బంధువుడా? లేదు. క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? దేవుని పని, దేవుని మాటలు విని ఆ ప్రకారంగా గైకొంటున్న వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని చిత్తాన్ని చేస్తున్న వ్యక్తి. అందుకే ప్రాణం ఇచ్చేద్దాం అనుకున్నారు. యేసయ్య ఒక్కడితో ఇది ఆగలేదు. యేసయ్య చెప్పిన మాట ఎంత బాగా ఫాలో అవుతున్నారు చూడండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రాణాలు ఇచ్చుంటారో లేదో కానీ దేవుని పని చేసే వాళ్ళ కోసం, అంటే దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తున్నారంట? వాళ్ళు ప్రాణం ఇచ్చేద్దాం అనుకుంటున్నారంట. ఇదే గలతీ పత్రిక. ఒకసారి గలతీ పత్రిక రండి, 4వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఈ గలతీ సంఘం ఏమంటున్నారు తెలుసా? పౌలు వారికి కళ్ళు పీకిచ్చేద్దాం అనుకుంటున్నారంట. గలతీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. గలతీ పత్రిక 4:15. మీరు చెప్పుకునే ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందని మీ పక్షమున సాక్ష్యము చెప్పుచున్నాను. మళ్ళీ అడుగుతున్నా, గలతీ సంఘం ఏమన్నా వాళ్ళ తల్లా తండ్రా లేకపోతే రక్త సంబంధ బంధువులా? ఈవెన్ సొంత ఊరోళ్ళు కూడా కాదు. ఏ ఊరు కాదు? సొంత ఊరోళ్ళు అంటే కొంచెం సెలరీ ఇస్తాం అంతే. అమ్మా నాన్న అయితే ఇంట్లో పెట్టుకుంటాం. తేడా అర్థమవుతుందా మీకు? అక్కడ తల్లి చెల్లి అక్క అనడానికి రీజన్ అది. అంటే ఏంటంటే వాళ్ళని అలా చూస్తాము అని, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాము అని. మీ ఊరోడు వచ్చాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? మా ఊరోడేళ్ళని కొంచెం ప్రేమ ఉండి ఒక 2 రోజులు ఉండడానికి ఇస్తాము. ఇక జీవితాంతం నీ దగ్గర ఉండి తినడానికి ఇస్తారా మీరు? అదే మీ అమ్మ మీ నాన్న మీ చెల్లో మీ అక్క మీ తమ్ముడు వస్తే జీవితాంతమైన తినడానికి ఇస్తావు. అది అక్కడ రిలేషన్. అలా చూడాలి. దేవుని కోసం బ్రతికే వారిని, వాళ్ళు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, సువార్థికులైనా సరే, చదువు వచ్చిన వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, వాళ్ళందరినీ ఎలా చూడాలి అంటే వాళ్ళు ఉద్యోగస్తులవని కూలోళ్ళవని వాళ్ళందరినీ ఎలా చూడాలంటే వాళ్ళు తల్లులు, వాళ్ళు తండ్రులు, వాళ్ళు సహోదరులు, వాళ్ళు సహోదరులు, అలా చూడాలి. యేసయ్య చూశాడు, చూడమని చెప్పాడు. అందుకే ఆనాటి గలతీ సంఘము దేవుని చిత్తాన్ని చేసే పౌలుని అవసరమైతే కళ్ళు ఓడబికి ఇద్దాం అనుకున్నారు. ఆయనకి కంటి ప్రాబ్లం ఉంది. నాకుంటే కళ్ళు ఏం ఉపయోగం ఉంది లేదయ్యా, నువ్వు పెట్టుకుంటే మంచిది సువార్తను చేస్తామని కన్నిచ్చేద్దాం అనుకుంటున్నారంట సంఘం వాళ్ళు. ఈ కాలం పాస్టర్ గారు అయితే పౌలు గారి పీకిచ్చేయండి 2 అనేవాడేమో. అవునా కదా? ఆయన అలాంటివాడేం కాదు. నా బాధ నేను సువార్త చేసుకుంటాలే, దేవుడు నాకు ఇవ్వాల్సిన కృప ఇచ్చాలే, మీరు బాగా బతకండి చాలా అంటాడు అంతే. అవునా కదా? ఏంటి ఆయన ఏమైనా బంధువా, చుట్టమా, రక్త సంబంధా, లేకపోతే ఒక ఊరు వాడా? కాదే. ఎందుకు అకుల ప్రిస్కిల్ల ప్రాణం ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? ఈ లేకంగా తమ అవయవాలు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు మాత్రమే కాదు సుమా, విశ్వాసుల కోసం పౌలు కూడా ప్రాణం పెడదాం అనుకుంటున్నాడంట. తెస్సలోనికి మొదటి పత్రిక, ఇది చివరి మాటకి మీకు చెప్పండి నేను. మొదటి తెస్సలోనికి 1వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి 2వ అధ్యాయం 7వ వచనం.
మొదటి తెస్సలోనికీ 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటుమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తము మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుమి. పౌలు ఒక్కడ అనట్లేదు, మళ్ళీ సుమ్మ ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరి ప్రాణాలు అంటున్నాడు? మా అంటే బహువచనం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 ఉన్నారు. మొదటి వచనం మొదటి అధ్యాయం చదవండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీ సంఘమునకు పౌలును సిల్వాలను తిమోతిని శుభమని చెప్పి ఆయన 3 ఉన్నారనమాట. యేసయ్య చెప్పిన బోధ. పౌలు అయితే ఏంటి, తిమోతి అయితే ఏంటి, సిల్వ అయితే ఏంటి? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుని చిత్తాన్ని గైకొనే వాళ్ళ కోసం ప్రాణము పెట్టాల్సిందే. 4 దేవుని మాటలు చెప్పి దేవుడు కాపాడతాలే, ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకోబో అంటాడు. కానీ వీడి కుండలో ఒకటి కూడా తరిగించడు అనమాట. అవునా కదా? వాళ్ళు చూడండి ఏమంటున్నాడు పౌలు, మీకు సువార్త చెప్పడమే కాదు, మా ప్రాణాలు కూడా మీకు ఇస్తాం, మాకున్నదంతా మీకు పెడతాం. అరే మీరు నా పిల్లలరా, పిల్లల దగ్గర ఎవడన్నా తండ్రి తింటాడా? నేనే పెడతా, అందుకే డేరాలు గుట్టి మీ దగ్గర నేను బతికాను అంటాడు అనమాట. బైబిల్ స్టడీకి వస్తే అప్పుడప్పుడు తెలుస్తాయి ఇలాంటి విషయాలు. అవునా కదా? వివరించి చెప్తే కొడతారు నన్ను, మళ్ళీ టైం అయిపోయిందని. కాబట్టి పౌలు, సిల్వ, తిమోతి 3 సేవకులు తమ సంఘమైన విశ్వాసుల కోసం ప్రాణం పెడదామనుకుంటున్నారంట. వాక్యం చెప్పడమే కాదు. ఎందుకు పెడుతున్నారు? ఇది క్వశ్చన్. ఎందుకు పెడుతున్నారు? ఆ సంఘానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. మొదటి అధ్యాయం 3వ వచనం. విశ్వాసముతో కూడిన పని చేస్తున్నారు, ప్రేమతో కూడిన ప్రయాసపడుతున్నారు, ప్రభువు యేసునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉంటున్నారు. వాళ్ళు విశ్వసించామని సైలెంట్ కూడుకోవట్లేదు, చక్కగా పని చేస్తున్నారు. ఒక వ్యక్తిని ప్రేమించడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. కష్టాలు వస్తే ఏడవకుండా పర్లే, ఈ కష్టాలు పడితేనే రేపు పరలోకంలో ఆనందం పడేది అని చెప్పి ఓర్చుకుంటున్నారంట. ఓర్చుకుంటా ప్రేమిస్తా ప్రకటించడానికి పరిగెడుతున్నారు. 3 పనులు అనమాట. ఓర్చుకున్నప్పుడే, ప్రేమ వచ్చినప్పుడే పని చేయడానికి వెళ్తాం, అంతేనా కదా? లేకపోతే పని చేయడానికి వెళ్తామా? అది 6వ వచనం. గొప్ప ఉపద్రవమందు వీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతే, అది క్వాలిఫికేషన్. ఇందాక యేసయ్య ఏం చెప్పాడు? వాక్యం విని గైకొన్నవాడే మాత్రమే ఆడికే ప్రాణం పెట్టాలి, ఏరోడికి పెట్టకూడదు. ఎందుకు పౌలు ప్రాణం పెడతానంటున్నాడంటే, ఈ సంఘము దేవుని మాటలు విని యేసయ్యలాగా బ్రతకడానికి మారు మనసు పొందింది. గొప్ప శ్రమలలో, ఉపద్రవాలలో వాక్యం విన్నారు, విని ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నారు. వాక్యం చెప్పింది శ్రమల్లో ఓర్చుకోమని, వాక్యం చెప్పింది అయినా ప్రేమించమని, వాక్యం చెప్పింది అయినా సువార్త చేయమని. మాసిదోనియ అక్కయ్య వాళ్ళకి మాదిరి అయిపోయారు. వాళ్ళు యేసయ్యను నమ్ముకుంటే శ్రమలు ఉంటాయి అని, ఆ వాక్యం వింటున్నప్పుడు శ్రమలు ఉంటాయి అని, అయినప్పటికీ మీరు ఓర్చుకోవాల్సిందే తప్ప, అయినప్పటికీ మీరు ప్రేమించాల్సిందే తప్ప, అయినప్పటికీ మీరు సువార్త చేయాల్సిందే తప్ప అని ఆ మాటలు విన్నారు, వినొదిలిపెట్టలో గైకొన్నారు. అదే వాక్యం అంగీకరించారు, యేసయ్యను పోలి నడుచుకున్నారు. అందుకోసం పౌలు ఏమంటున్నాడు? ప్రాణము పెడతానంటున్నాడు. మీకోసం ప్రాణం పెట్టే సహోదరులు కావాలంటే మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. మీకోసం ప్రాణం పెట్టాలంటే మీకు క్వాలిఫికేషన్ ఉండాలి, తల్లివై ఉండాలి. తల్లి చిన్నప్పటి నుండి ఎలాగైతే తండ్రి పిల్లల్ని కష్టపడి పెంచుతుందో, రెక్కల కష్టం, అందుకు తల్లి కోసం చచ్చిపోవడం ఒక అర్హత ఉంది, ఒక కారణం ఉంది. ఎవడో బయట వీడికి ఉపయోగపడినాడు కోసం చచ్చిపోతే అది అంటున్నాడు అనమాట. ఎంత బాగా చెప్పాడో చూడండి. అరే మీరు నా మాటలు వింటే, నా మాటల ప్రకారంగా బతికితే, యేసుని పోలి నడుచుకుంటే, శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఓపికతో నిరీక్షణ కలిగి అందరిని ప్రేమించడానికి ప్రయాసపడి మీరు విశ్వాసంతో పని చేస్తే ఏమంటాడు తెలుసా? యేసయ్య నిన్ను తల్లిగా స్వీకరిస్తాడు. తల్లయ్యే భాగ్యం వచ్చింది నీకు, చెల్లయ్యే భాగ్యం వచ్చింది, అక్కయ్యే భాగ్యం వచ్చింది, తమ్ముడయ్యే భాగ్యం వచ్చింది అన్నారు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరి కోసం ప్రాణం పెట్టేశాడు.
విషయం మనం పోగొట్టుకుంటుంది మీకు అర్థమవటం లేదు. యేసయ్య మాటలు చదవక విన్నా చదివినా ఆ బకంగా బతకక మీరు పోగొట్టుకున్నది ఏంటి తెలుసా? యేసయ్యని తల్లిగా ఈ అవకాశం పోగొట్టుకుంటున్నారు. మీరు చెల్లయ్య అవకాశం పోగొట్టుకుంటున్నారు, అక్కయ్య అవకాశం పోగొట్టుకుంటున్నారు. సర్వ సృష్టికర్త సర్వాధికారి నీ రక్త సంబంధ ఈ అవకాశం పోగొట్టుకుంటున్నాం. చాలా మిస్ అయిపోతారు మీరు. అలా పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? 7 దెయ్యాలు పట్టినోడి గతి. మీరు అనొచ్చు, నాకు యేసయ్య అంటే ఇష్టం లేదు, నేను ఎవడు చెప్పాను అని. మీకు ముందే చెప్పా, భయము భక్తి ఉన్నాడు మారు మనసు పొందుతాడని. అప్పుడు మీరు లేరు, బైబిల్ క్లాసులు చెప్పినట్టున్నా. 1000 మంది అపోస్తలులకి భయం వచ్చింది, ఆయనే ప్రభు అన్నాడు అనమాట. దెబ్బకు 3000 మంది మోకాళ్ళు వేస్తారు. ఆయన ద్వారా తప్ప పరలోకం వెళ్ళాడు అన్నాడు. మీరు కాదన్న తలరాయి ఇప్పుడు ఏమైంది మూలకి? మీరు కాదన్న రాయి మూలకి తలరాయి అయింది అన్నాడు. ఆయనే ప్రభువుగా నియమించాడు దేవుడు అన్నాడు. దెబ్బ కొనుగులు పుట్టిన వాళ్ళకి మోకాళ్ళు వేస్తారు. మాకేం చేయమంటారు అన్నాడు. పాపాలు క్షమించుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని అన్నాడు. సరే అన్నాడు, మునిగేశారు. తర్వాత ఏం చేయాలన్నాడు? దుష్టతనం వారికి మీరు ఏం చేయాలి? వేరే రక్షణ పొందాలన్నాడు. తర్వాత ఏం చేయాలన్నారు? అపోస్తుల బోధ యందు ప్రార్థన యందు సహవాసం అందు రొట్టె విరిచడం అందు ఎడతెక్క ఉండాలన్నాడు. ఉన్నామన్నారు. ప్రతిదినం దేవాలయం తప్పు కూడుకున్నారు వాళ్ళు. భయం ఉంటే అది చేస్తాం. ఈవెన్ యేసయ్య చచ్చిపోయాడనే త్యాగము, నా కోసం నా పాపం కోసం చచ్చిపోయాడనే ఒక లోపల గిల్ట్ ఉంటుంది చూసారా? ఆ నపుంసకుడు వచ్చింది అదే. నపుంసకుడు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు తెలుసా? ఫిలిప్పు చెప్పగానే ఏయ్ ఇగో నీళ్ళు నాకు ఇచ్చేసే అన్నాడు అన్నమాట. అవునా కదా? ఎందుకు ఇచ్చాడు? ఆయన యెషయా గ్రంథం 53 అధ్యాయం వివరించి చెప్పాడు. యేసయ్య గొర్రె పిల్లలాగా బొత్తు కత్తిరించు అని వలె. ఆ సందర్భం చదువుతున్నాడు, ఆయనకు అర్థం అవ్వలేదు. దాన్ని బట్టి సువార్త చేశాడు. యేసయ్య త్యాగాన్ని చెప్పాడు. నీ కోసం స్వస్థ, నీ దెబ్బల కోసం ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. ఆ 51 అధ్యాయం మొత్తం చదవండి, యేసయ్య గురించి ఉంటుంది. దెబ్బకి నా కోసం చచ్చిపోయాడా అని ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని బాప్తిసం ఇచ్చేయమన్నాడు. మారు మనసు పొందలేదంటే, లేదా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం లేదంటే మీకు బొత్తిగా యేసయ్య అంటే భయం లేదు, ఆయన త్యాగం అంటే బాధ కూడా లేదు. ఇవన్నీ కళ్ళబుల్లి మాటలు అన్నమాట. ఆదివారాలు రాడాలు, మిగతా అప్పుడు రాడాలు, ఓ 4 డబ్బులు మోకాను కొట్టడాలు, అది కాదు. అది భయం లేని తనమే. భయం ఉంటే ముందు మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలిస్తాం. మీకు అర్థం అవటం లేదు, చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి మీకు యేసయ్యకి తల్లిదండ్రుల అవకాశం వచ్చింది. రెండోది ఇంకో మాట చెప్తున్నాను, మీరు అలా చూడాలి, దేవుని చిత్తం చేసేవాళ్ళని. అవునా కదా? సంఘం అలా చూసింది, కాపరి కూడా అలా చూశాడు. ఇక్కడ సంఘము కాపరి ఏం లేదు. దేవుడు పని ఎవరు చేస్తున్నా వాళ్ళని తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడిగా, అన్నగా చూడాలి. అదే దీని సారాంశం. రెండోది అంతేనే కదా? అందుకే అకుల ప్రిస్కిల్లా పౌలుని తన సొంత వాళ్ళగా చూశాడు. పౌలు, సిల్వ, తిమోతి ఆ తెస్సలోనిక సంఘాన్ని సొంత వారిగా చూశాడు. ఇది మనందరికి ఇచ్చిన ఆజ్ఞ, జ్ఞాపకం పెట్టుకోండి. నిస్వార్థంగా దేవుని పనిచేస్తూ శ్రమ పడుతున్న వారందరికీ మనం వాళ్ళని మన సొంత కుటుంబీకుల్లా చూడాల్సిందే. అప్పుడప్పుడు అనిపిస్తుంది, తెలుగులు వాడమాకండి, మీకు యేసయ్యకి తల్లిదండ్రుల అవకాశం పోతుంది. తెలుగులు వాడమాకండి వ్యక్తుల దగ్గర. వాళ్ళని మిమ్మల్ని కుటుంబీకులుగా చూసే స్థితి మీరే పోగొట్టుకుంటారు. అంతేనే కదా? మీ వేషాలు తెలిసినాయి అనుకోండి, తర్వాత ఏమంటారు చెప్పండి? వాళ్ళకి ఎందుకులే సైలెంట్గా ఉంటారు, మన పని మనం చేసుకుని వాళ్ళ పని. మీరు పోగొట్టుకుంటుంది అనేక మంది తల్లులని. నా నిమిత్తం ఒకరిని పోగొట్టుకుంటే మీరు 100 రెట్లు పొందుకుంటానన్నాడు. 1 ఎకరం పోతే 100 ఎకరాలు, ఒక తల్లి పోతే 100 మంది తల్లులు. ఎక్కడి నుండి వస్తారు? సంఘంలో నుండే. అవునా కదా? పౌలు గారికి ఎంతమంది తల్లులు ఉన్నారో ఎఫెసు సంఘం వెళ్తే ముందు పడి మెడపడి బుద్ధిపడి చెప్పేస్తున్నారు, నువ్వు వెళ్ళొద్దు అని. అవునా కదా? ఎఫెసు సంఘం అంతా మెడ మీద ముద్దులు పెట్టి మరీ చెప్తున్నారు. అపోస్తలుల కార్యాలు చూస్తే, ఇదిగో నువ్వు యెరూషలేము వెళ్ళమాకు, అక్కడ నిన్ను చంపేస్తారు, అక్కడ నీకు బంధకాలు ఉన్నాయని ప్రవక్త, ఆ సంఘము అందరం చెప్తారు నువ్వు వెళ్ళొద్దని. ఒరు బాబు మీరు ఆడిపించి నన్ను ఆడిపించమాకని నేను వెళ్తాను అంటాడు అనమాట. అంతమంది ఏడ్చే వాళ్ళని ఎలా సంపాదించాడు ఆయన? ఫిలెమోను పత్రిక చదివారు కదా?
ఆయన మంచి అధికారి అన్నారు కదా. పౌలు గారు ఓడకి వెళ్తుంటే, బస్సు ఎక్కడానికి వెళ్తుంటే ఈయన మూట మోసుకెళ్ళాడంట. ఎవడు ఫిలోమోను, ఎవరికి పౌలు? ఫిలోమోన్ అధికారి, ధనవంతుడు. పౌలు 2-3 జతలు ఉన్నవాడు అనమాట. అరే అంగి మర్చిపోయి ఇంకొక అంగి తీసుకురారా అంటాడు, ఇంకోటి కొనుక్కోవడానికి లేక. అలాంటోడి సామాను మోసుకెళ్తున్నాడు అనమాట. ఏంటి పౌలులో క్వాలిఫికేషను? ఆయన చిత్తాన్ని చేయటం, ఆయన మాటలు గైకొనడం. అందుకే వాళ్ళకి అంత ప్రేమిస్తాడు దేవుడు. నిన్ను నన్ను సొంత కుటుంబీకులుగా చూసుకునే ప్రేమ నీ తోటి వారికి ఇవ్వాలంటే నేను దేవునికి ఇష్టంగా బతకగలగాలి. మనం బతకకుండా ఎవడు చూడట్లేదు అని అనమాకండి. దానికి తగిన క్వాలిఫికేషన్ మనకు ఉందా లేదని చూసుకోండి. వెనక నిజంగా చెబుతున్నాను, మీరు పోగొట్టుకునేది చాలా ధన్యతను పోగొట్టుకుంటారు. అలాంటి చేయమాకండి. చక్కగా అందరి ముందు ప్రశాంతంగా ఉండండి. చేయగలిగితే చేస్తామని చెప్పండి, చేయలేకపోతే చేయలేమని చెప్పండి. వెనక 4 మాటలు వద్దు మీకు. మీరు పోగొట్టుకునేది యేసయ్యకి తల్లి అయ్యే అవకాశం, తండ్రి అయ్యే అవకాశం, సంఘానికి మీకు ప్రేమించే అవకాశం పోగొట్టుకుంటారు. కాబట్టి మొదటిది యేసయ్యకి సొంత వాళ్ళు అయ్యే అవకాశం, రెండవది అనేక మంది సంఘస్థులకి నువ్వు సొంత వాళ్ళగా చూసుకునే భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. మనము చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అలా మంచిగా ఉండి దేవుని యొక్క మంచి స్థితిని మీరు పొందుకోవాలి. అంత గొప్ప భాగ్యం ఉంది దేవుడిచ్చింది మనకి. ఇంకెవడు కావాలి చెప్పండి మనకి? యేసయ్యే తల్లిదండ్రి అయితే నీకు ఇంక మీ తల్లిదండ్రులు కావాలేంటి? ఏడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆయనకి తల్లి అవ్వటానికి, ఆయనకి తండ్రి అవ్వటానికి, ఆయనకి చెల్లి అవ్వటానికి, అక్క అవ్వటానికి, తమ్ముడు అవ్వడానికి ప్రయాసపడండి. మాటలు బాగా తెలుసుకోండి, ప్రకారంగా బతకడం నేర్చుకోండి. అప్పుడు ఎవడ అవసరం లేదు మీకు. ఇంత ధన్యత యేసులో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. మారు మనసు పొందితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కడ ఉండవు ఇన్ని బెనిఫిట్స్ అనమాట. దేవుడి చిన్న మరి దీవించిన కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మెరకల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఎంత విలువైన మాటలు మాకు తెలియజేస్తున్నాయి.